హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో 9 రకాల ముగ్గులు చూడవచ్చండి. అందులో సైడ్ బోర్డర్స్ ఉన్నాయి, సైడ్ బోర్డర్ డిజైన్స్ ఉన్నాయి. అదేవిధంగా రంగోలీ ముగ్గులు, రంగోలీ డిజైన్స్ కూడా ఉన్నాయండి. కలర్స్ యూస్ చేసి రంగోలీ కలర్స్ యూస్ చేసి వేసానండి. నేనైతే డిఫరెంట్ రంగోలీ కలర్స్ యూస్ చేసి వేసానండి. ఇప్పుడు చూస్తున్న ముగ్గు అయితే గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ యూస్ చేసి వేసాను. ముగ్గుకి చాలా లుక్ వచ్చిందండి. నేను గ్రీన్ కలర్ ఎలా యూస్ చేశానంటే, డార్క్ గ్రీన్ ఉందండి నా దగ్గర, దాంట్లో ఎల్లో కలర్ లైట్గా కొంచెం ఎల్లో కలర్ మిక్స్ చేసి వేసాను అనమాట. కానీ మనకు ఆ కలర్ షేడ్ వచ్చింది. తర్వాత చూస్తున్న ముగ్గు అయితే సైడ్ బోర్డర్ ముగ్గు అండి. ఈ ముగ్గుకైతే నేను పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ యూస్ చేసి వేసానండి. మనం ముగ్గులు వేసుకుంటాం కదా ఇంట్లో, అలాంటప్పుడు ముగ్గుల చుట్టూ మనకి సైడ్ బోర్డర్స్ వేసుకోవడానికి బాగుంటుందండి. ఇది ట్రెడిషనల్గా ఉంటుంది, మోడర్న్ లుక్ కూడా ఉంటుంది, మనకి చాలా బాగా కనిపిస్తుంది, చాలా అందంగా కూడా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇంకో ముగ్గు అయితే మనం చూసేది ఇది కొంచెం రంగోలీ డిజైన్లా ఉందండి, అలా వేసాను నేను. దీనికోసం అయితే నేను బ్రింజాల్ కలర్ యూస్ చేశాను. మరి దీన్ని బ్రింజాల్ కలర్ అనాలో పర్పుల్ అనాలో తెలీదు, పర్పుల్ అని అనేద్దాం. పర్పుల్ అండ్ రెడ్ కలర్ యూస్ చేసి వేసానండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చూడ్డానికి చాలా అందంగా ఉంది, మంచి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది మనకి కూడా. ఇలా డైలీ మనం ముగ్గులు వేసుకోవడం వల్ల స్ట్రెస్ ఫీలింగ్ అనేది పోతుందండి. కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది, మనకున్న బాధలన్నీ మర్చిపోవచ్చు. టెన్షన్స్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం మనకి అవన్నీ మర్చిపోయి మైండ్ రిలీఫ్గా ఉంటుందండి. అలాగే ఇప్పుడు వేసిన ముగ్గు అయితే సైడ్ బోర్డర్ డిజైన్ వేసానండి నేను. దీనికోసం నేను 2 కలర్స్ యూస్ చేశాను. ఒకటి బ్లూ కలర్ ఆర్ బ్రింజాల్ కలర్ ఏదైనా అనొచ్చు. ఇంకో కలర్ గ్రీన్ కలర్, 2 యూస్ చేసి వేసానండి. ఇది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, డిజైన్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది మనకి రంగోలీ డిజైన్స్ వేసినప్పుడు చుట్టూ మనకి వేసుకుంటే ఈ సైడ్ బోర్డర్ డిజైన్ బాగుంటుంది, మంచి మోడర్న్ లుక్ వస్తుంది. వైలెట్ కలర్ అండి, ఇది బ్రింజాల్ కలర్ కాదు, బ్లూ కలర్ కాదు, వైలెట్ కలర్ అనుకుంటా. వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, లైట్ గ్రీన్, చాలా బాగుంది కదండి. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది, మంచి లుక్ వచ్చింది సైడ్ బోర్డర్ డిజైన్కి. తర్వాత వేసింది అయితే ఇది రంగోలీ డిజైన్ వేసాను. రంగోలీ ముగ్గు ఏదైనా అనొచ్చు. దీనికోసం నేను యూస్ చేసిన కలర్స్ అయితే పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ యూస్ చేశానండి. లైట్ గ్రీన్ ఎలా వస్తుందో ఇంతకుముందు చెప్పాను. మనం డార్క్ గ్రీన్లో కొద్దిగా ఎల్లో కలర్ మిక్స్ చేస్తే మనకి లైట్ గ్రీన్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి కలరు. పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా మంచి లుక్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ముగ్గు. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది. మంచి మైండ్ రిలీఫ్గా ఉంటుందండి ఇలాంటి ముగ్గులు మనం డైలీ గుమ్మం ముందు వేసుకుంటే. మనకున్న టెన్షన్స్ అన్నీ పోతాయి, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు చూస్తున్నది సైడ్ బోర్డర్ ముగ్గు. ఇది కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది, చాలా సింపుల్. ముగ్గులు వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయవచ్చండి. దీనికైతే నేను ఇంతకుముందు వాడిన కలరే లైట్ గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ అని అనుకుంటున్నాను. నేను వైలెట్ కలర్ యూజ్ చేశాను. లీవ్స్కి గ్రీన్ కలర్ అది వేసి మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకి ఎలా అయితే అందంగా కనిపిస్తుందో అలా మనకి కలర్స్ వేసుకోవచ్చు. చాలా బాగుంది కదండి సింపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నదైతే రంగోలీ ముగ్గు వేసానండి. దీనికోసం 2 కలర్స్, నేను ఏ ముగ్గుకైనా సరే 2 కలర్స్ మాత్రమే యూస్ చేస్తానండి. అంతకన్నా ఎక్కువ యూస్ చేస్తే నాకు హెవీగా కనిపించినట్టు ఉంటుంది. ఇదైతే నాకు
చాలా అందంగా ఉంటుంది. మైండ్ రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది నాకు. చూడడానికి కూడా చాలా అందంగా ఉందనిపిస్తుంది. ఇంకా బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ యూస్ చేశానండి దీనికి. ఈ ముగ్గు కోసం చాలా సింపుల్గా అయిపోద్ది. చాలా తక్కువ టైంలోనే వేసుకోవచ్చు ఈ ముగ్గు. చాలా సింపుల్గా ఇంకా చాలా క్యూట్గా ఉంది కదండి ముగ్గు, చాలా అందంగా. చాలా బాగుందండి, చాలా ట్రెండీగా కూడా కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ అయితే ఇది రంగోలీ డిజైన్ టైప్లో వేసానమాట. దీనికోసం కూడా నేను 2 కలర్స్ యూస్ చేశానండి. దీనికోసం అయితే ఎల్లో అండ్ వైలెట్ కలర్ యూస్ చేశాను. ఫస్ట్ ఎల్లో కలర్ మనం అలా వేసేసిన తర్వాత వైలెట్ కలర్ వేసేసిన తర్వాత ఎల్లో కలర్ యూస్ చేశాను. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం. చాలా బాగుంటుందండి. పొద్దున్నే గుమ్మం ముందు ఇలాంటి రంగురంగుల ముగ్గులు చూసామంటే తక్కువ కలర్సే పడతాయండి. ఎక్కువ కలర్స్ కూడా అంత వేస్ట్ అవ్వవు. మనకి చాలా మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. మార్నింగ్ ఇలాంటి కలర్ఫుల్ ముగ్గులు చూసామంటే స్ట్రెస్ అనేది పోతుంది. స్ట్రెస్ అయినా టెన్షన్స్ అయినా ఏమున్నా మనకి, మన బాధలు ఏమైనా ఉన్నా కూడా మర్చిపోతాం ఇలాంటి ముగ్గులు గుమ్మం ముందు వేసుకుంటే. నెక్స్ట్ అయితే సైడ్ బోర్డర్ ముగ్గు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను 2 కలర్స్ యూస్ చేశానండి. డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ యూస్ చేశాను. దీంట్లో నేను ఏమీ కలర్ మిక్స్ చేయలేదు. డార్క్ గ్రీన్ కలర్ వేసాను. ఫస్ట్ అయితే రెడ్ కలర్ యూస్ చేశానండి. రెడ్ కలర్ వేసిన తర్వాత లీవ్స్కి గ్రీన్ కలర్ వేసానండి. డార్క్ గ్రీన్ కలర్ వేసాను. మనం ఇలా ముగ్గులు డైలీ వేస్తుంటే మనకి కూడా ఇంట్రెస్ట్ని బట్టి, నాకైతే ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకనే నేను ఇంతలా వేస్తున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు చూడటం ఇష్టమైతే వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.